అందరికీ నమస్కారం. ప్రేక్షక మహాశైలికి, ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ, డైరెక్టర్స్ కి, ప్రొడ్యూసర్స్ కి, డిఓపీస్ కి అందరికీ నమస్కారం. ఈ సినిమా చేసే వరకు చేస్తానో లేదో నాకు డౌట్ లో ఉంది. నేను శ్రీని గారు ఫోన్ చేసి ఇంకొక మంచి పాత్ర ఉన్నా ఒకసారి మీరు ఆడిషన్ ఇవ్వండి, డైరెక్టర్ గా చూస్తారు అన్నారు. వచ్చి ఇవ్వడం జరిగింది. ఆడిషన్ ఇచ్చిన తర్వాత ఒక కన్ఫ్యూజన్ ఉంది. నేను ఫోటోషూట్ అయిన తర్వాత నేను చేస్తున్నాను అని కన్ఫర్మ్ అయింది. చాలా సంతోషం. అనిల్ గారు పొలిమేరట్టు చూసినప్పుడు నేను చాలా డిఫరెంట్ గా తీశారు ఈ సినిమా. ఎందుకు అంటే ఆ సినిమాకి నేను కనెక్ట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను ఒడిశా బోర్డర్ లో విజయనగరం డిస్ట్రిక్ట్ లో పెరిగినాను కాబట్టి అక్కడ కొంచెం ఇలాంటి చేతబడులు అవన్నీ ఒడిశా సైడ్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటుంది అని తెలుసు కాబట్టి భలే కాన్సెప్ట్ తీసుకున్నారు, భలే షూట్ చేశారు, చాలా చక్కగా ప్రజెంట్ చేశారు అనుకున్నాను. తర్వాత ఈ సినిమాకి ఆయన రైతులలో, ఆయన పర్యవేక్షణలో, ఆయన డైలాగ్స్ లో, ఆయన స్క్రీన్ ప్లే లో వర్క్ చేస్తున్నానని తెలిసినప్పుడు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అంటే చాలా సినిమాలు చేస్తాం, చాలా పాత్రలు చేస్తాం, కానీ మనల్ని కొత్తగా ఎవరైనా డిఫరెంట్ గా చూపిస్తే బాగుంది. రెగ్యులర్ అమ్మ టీ కాఫీ బాగున్నాయో బాబు తిన్నావా అన్న రెగ్యులర్ కాకుండా కొత్తగా ఏదైనా కనబడితే బాగుంది. ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఒక ఆశ ఉంటుంది. ఆ ఆశ నాకు ఈ సినిమాలో దొరికిందండి. అది చాలా సంతోషం. అలాగే ఈ సినిమాకి అనిల్ గారు దర్శకత్వ పర్యవేక్షణలో, అంత రైటింగ్ అంత మంచి డైలాగ్స్ తో ఆయన స్క్రిప్ట్ ఇస్తే నాని, మా అబ్బాయి అని అనొచ్చు, తను చాలా చక్కగా అందరు ఆర్టిస్టుని కలకలుపుకొని అనిల్ గారి పక్కన చక్కగా ఇది కావాలి అని అర్థమయ్యేలాగా ఇద్దరు మాకు చెప్పడం, మేము అంత బాగా యాక్ట్ చేయడానికి అవకాశం దొరికిందండి. తర్వాత కామాక్షి గారు చెప్పినట్టు ఆ అమ్మాయి హీరోయిన్ గా మాత్రం సెటిల్ ఉంటారండి. స్క్రిప్ట్ వర్క్ లేని టెక్నీషియన్ గాను, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా, తర్వాత డైలాగ్ ఉన్నా కానీ అక్కడ కూర్చొని ఇలా చేద్దామా అలా చేద్దామా అని చెప్పి ప్రతి ఆర్టిస్ట్ కి సపోర్ట్ తో ఉంటారు. తన హీరోయిన్ గా చేరేసుకొని పక్కన కూర్చొని ఈ రోజు అది చాలా బాగా అనిపించింది కామాక్షి గారు. అండ్ రమేష్ గారు బ్యూటిఫుల్ గా అసలు చాలా ఆయన నోటి నుంచి మాట వినిపించింది. అంత చక్కగా ఫోటోగ్రఫీ చేశారు. ఇంకా మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస్ చిత్తూరి గారి గురించి మేము ఎవరూ చెప్పక్కర్లేదు. ఎన్నో సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ గారు అన్న, ఆయన గాని పవన్ గారు కానీ ఒక స్మైల్ తప్ప ఇంకేమీ ఉండదు. అందరినీ నవ్వుతూ విష్ చేస్తూ మాట్లాడతారు. హీరో గారితో ఈ సినిమా నేను షేర్ చేసుకోవడం జరిగింది. మంచి సినిమా కానీ కాంబినేషన్స్ తక్కువగా ఉన్నాయి. బట్ ఈ సినిమాలో మాత్రం నరేష్ గారు చాలా కొత్తగా చూస్తారని అందరూ గట్టిగా నమ్మొచ్చు. మ్యూజిక్ అయితే, మ్యూజిక్ గురించి నేను ఇంకా చెప్పే పనే లేదు, అంత బాగా చేశారు మ్యూజిక్. అది మీరు విన్నారు. ఇంకా ఈ సినిమాకి వస్తే నాతో వర్క్ చేసిన కో డైరెక్టర్ నాగు గారు కానీ, డైరెక్షన్ టీమ్ వినయ్ కానీ, తర్వాత సంకల్ప్, తర్వాత షమ్ము, మేకప్ డిపార్ట్మెంట్ శ్రీరామ్ నిజంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమాలో మీరు చూసిన తర్వాత అర్థమవుతుంది ఎందుకు థ్యాంక్స్ చెప్పానో. తను ఎంత బాగా మేకప్ చేశారు, ఎంత బాగా ఎఫెక్ట్ చేశారు అని. కాస్ట్యూమ్ డిజైనర్ మహి గారు చాలా చక్కగా క్యారెక్టర్ కి ఎలా కనిపించాలో అలా మాత్రమే కాస్ట్యూమ్ డిజైన్ చేశారు. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా డెఫినెట్ గా అందరికీ నచ్చుతుంది, అందరూ ఇష్టపడతారు. సపోర్ట్ చేసి ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ.